సుధాం రెడ్డి సార్ గారు, కొండకింది శ్రీనివాస్ రెడ్డి గారు, వన్ అండ్ ఓన్లీ చైర్మన్ అండ్ ఎండి ఆఫ్ ఎస్వి గ్రూప్స్ అండి. శ్రీనివాసపురం రోడ్ ఆనే ఉన్నాను స్వరూప్ గారు సార్, వెల్కమ్ సార్. దాని గురించి ఒక 4 మాటలు మన సుధాం రెడ్డి సార్ గారు వివరిస్తారు సార్. బి అరవింద్ రెడ్డి సార్, రిటైర్డ్ ఐఏఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తెలంగాణ గవర్నమెంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు సార్. కోర్స్ ఆయన రిటైర్ అయినాక కంప్లీట్ అయిపోయింది. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. వారు చూస్తామనంటే తీసుకొచ్చాను నేను ఇప్పుడేమో నేను స్టేట్ గవర్నమెంట్ టూరిజం డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో బుద్ధవనం ప్రాజెక్ట్ అని 100 కోట్లతో నాగర్ సాగర్లో కట్టిండు. దానికి నేను ఓఎస్డీగా పనిచేస్తాను. మల్లెపల్లి లక్ష్మీ సార్ అని దానికి స్పెషల్ ఆఫీసర్. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్, సోదర. దీనికి 2 ముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను, ఎక్కువ మీ టైం స్పెండ్ చేయకుండా. ఇది ఒక పెద్ద హిస్టారికల్ ప్లేస్ అని నేను ఇక్కడ ఉన్నాను. ఎందుకు హిస్టారికల్ ప్లేస్ అంటే మీకు తెలిసింది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడానికి ఏంటంటే ఇది హిస్టారికల్ ప్లేస్. జైన్ టెంపుల్ మీకు ఆల్ ఓవర్ ఇండియాలో జైన్ టెంపుల్ కొలన్పాక తెలుసు. హైదరాబాద్ ఎంత తెలుసో జైన్స్కు ఆల్ ఓవర్ ఇండియాలో కొలన్పాక అంత తెలుసు. హైదరాబాద్ పేరు ఎంత తెలుసు, కొలన్పాక పేరు కూడా అంతే తెలుసు. 6 మఠాలు ఉన్నాయి ఇక్కడ. చాలా ఎక్స్కవేషన్లలో చాలా విలువైన వస్తువులు దొరికినాయి. అవన్నీ స్టేట్ మ్యూజియంలు ఉన్నాయి. ఇవి చాళుక్యులు రాష్ట్రకూటుల కాలం నుంచి కూడా ఇది ఒక పెద్ద నగరం, పేరుపోయిన నగరం. చాళుక్యుల కాలంలో ఇది ఒక సామంతరాజు యొక్క క్యాపిటల్ సిటీ. నేను రాజుల పేర్లు మర్చిపోయాను. బట్ ఆ తర్వాత ఇక్కడ జైనము బౌద్ధము చాలా పరిడవిల్లాయి. అందుకనే ఇది వాగును బిక్కేర్ అంటారు, అంటే భిక్షువులు ఉన్న ఏరు కాబట్టి బిక్కేర్ అంటారు. ఈ సిద్ధుల గుట్ట సిద్ధంకి అంటారు, అంటే జైన ముని వీళ్ళు ఉంటారు కదా ప్రచారకులు. చరిత్ర ఉంది. ఈ గ్రామం నుంచే నటరాజ రామకృష్ణ గారు ఫేమస్ ఆంధ్ర నాట్య రూపకర్త. మీరు కూచిపూడిని, భరతనాట్యాన్ని, అన్ని నాట్యాల సారాన్ని తీసి ఆయన ఆంధ్రనాట్యం అని ఒక దాని ప్రక్రియను చేసిన నటరాజ రామకృష్ణ గారు ఈ గ్రామం ఇక్కడి నుంచి ఉన్నతని. అట్లాగే మన చాలామంది ఫేమస్ ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, ఆరుట్ల కమలాదేవి గారు దాదాపు 25 సంవత్సరాల పైచిలకే వాళ్ళు ఎమ్మెల్యేస్గా పనిచేసింది ఈ ప్రాంతానికి. ఈ గ్రామస్తులే వారి విగ్రహాలు, వాళ్ళు చాలా పేరుపోయిన ఫ్రీడమ్ ఫైటర్స్. ఐటీడీఏ సర్క్యూట్ ఒకటి డెవలప్ చేస్తున్నారు. దాంట్లో కొమరవెల్లి, పెంబర్తి, ఇటు కొలన్పాక, యాదాద్రి ఈ టెంపుల్స్ అన్నిటిని కలుపుతూ ఒక సర్క్యూట్ను డెవలప్ చేస్తున్నారు. ఈ మొత్తం గ్రామాలకు నాకున్న సమాచారం బట్టి అన్నిటికీ తార్ రోడ్ల కనెక్షన్ ఉంది. ఈ ఒక్క రోడ్డుకు మాత్రమే తార్ రోడ్డు కాలే, దీనికి ఈ కనెక్షన్ కూడా శాంక్షన్ అయింది. ఇది కూడా వచ్చింది. మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఎవరు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా, వన్స్ ది రోడ్ ఈజ్ ఫార్మ్డ్ ది రేట్స్ విల్ డెఫినెట్లీ జంప్ ఓవర్. అంచేత ఈ ఏరియాకు చాలా పొటెన్షియాలిటీ, డెవలప్ అయ్యే పొటెన్షియాలిటీ ఉంది. చాలా పీస్ఫుల్ ఏరియా అండ్ కనెక్టివిటీ, బ్రహ్మాండమైన కనెక్టివిటీ. ఇప్పుడు చూడబోతే ఇట్లుంటుంది, కానీ ఒక 2-3 ఇయర్స్ పోయిన తర్వాత మీరు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరికైనా ఇన్వెస్ట్ చేయడానికి మీరు ధైర్యంగా చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మన ఎస్వికి సంబంధించింది ఆల్రెడీ గుట్టలో ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాం. అంటే ఈ కంపెనీకి ఏమేమి ప్రాజెక్టులు ఉన్నాయి, ఏంటిది, వీళ్ళ ఫ్యూచర్ ఏంటిది అనేది కొంచెం తెలియజెప్పాలని అనుకుంటా. గుట్టలో మేము ఆల్రెడీ ఒక విల్లా ప్రాజెక్ట్ టేకప్ చేసుకుని హార్ట్ఫుల్గా అది నడుస్తుంది, అది రన్నింగ్లోనే ఉంది. సో ఏంది ఇది గుట్ట దగ్గర నుంచి కొంచెం ఇట్లా మామూలు తక్కువ బడ్జెట్లో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళకి, లేదంటే కొంచెం ఓపెన్ ల్యాండ్ కావాలనుకున్న కాన్సెప్ట్ మీద యాక్చువల్గా డెవలప్మెంట్ చేసి వేరే కార్పొరేట్ కంపెనీ వాళ్ళకి ఇచ్చేది. శ్రీనివాస్ రెడ్డి సార్ ఏంటంటే సైట్ మొత్తానికి వండర్ఫుల్గా డెవలప్మెంట్ చేసి వేరే కార్పొరేట్ కంపెనీ వాళ్ళకి ఇస్తారు ఏంటిది. సో ఈసారి ఏంటంటే మనమే ఎందుకు మార్కెటింగ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏంటి స్వయంగా ఏంటి ల్యాండ్ ఆర్డర్తో కలిపి జనరల్ ఏంటంటే ఎక్కడైనా కంపెనీలు ఏదైనా కూర్చోబెడితే ఏంటంటే జస్ట్ మార్కెటింగ్ వాళ్ళు కంపెనీకి సంబంధించిన డబ్బాలు కొట్టుకుంటారు. కానీ ఫస్ట్ టైం మీరు ఎక్కడైనా గమనించారో లేదో, ల్యాండ్ లార్డ్ని డైరెక్ట్గా హార్ట్ఫుల్గా కూర్చోబెట్టి వాళ్ళతో ఇంట్రడక్షన్ చెప్పారు అట్లా. ఏమైనా మామూలుగా వేరే చాలా కంపెనీలు చూసినామండి మనం.
ఇప్పుడు మేము కూడా మార్కెట్లో ఉన్న దాదాపుగా 10-15 సంవత్సరాల మార్కెట్లో అందరికీ అనుభవాలు ఉన్నాయి. ఇలాంటి మీటింగ్లు ఎన్నో వినే ఉంటారు. బట్ నేనెందుకు మీకు ఇట్లా ఎంత చెప్పగలుగుతున్నానంటే ఏంటిది అంటే ఇక్కడ ఎంత జెన్యునిటీ ఉన్నది అనేది మీరు ఒకసారి మీరు అబ్జర్వ్ గమనించాల్సిందిగా కోరుతున్నాం మిమ్మల్ని. గుట్ట దగ్గర విల్లాస్ ప్రాజెక్ట్ నడుస్తుంది, రన్నింగ్లో నడుస్తుంది. 36 ఎకరాలు ఒకటి, 24 ఎకరాలు ఒకటి రన్నింగ్లో ఉంది. దాంతోడు ఈ పెద్ద ప్రాజెక్ట్ని కూడా ఏంటిది ఈ పెద్ద ప్రాజెక్ట్ని కూడా సక్సెస్ఫుల్ మనమే చేద్దామని ఉద్దేశంతో ఒక ఫ్యామిలీ లాగా అందరం తయారైపోయి ఇక్కడ రాజిరెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు అని చెప్పేసి కావడానికి మూల కారకుడు ఏంది రవీందర్ రెడ్డి గారు ఏంటిది. తన యొక్క బ్రదర్ వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి గారు. ఓనర్గా ఏంటంటే మార్కెటింగ్ కూడా మనకు కనబడేది కాబట్టి మాకు టోటల్గా మాకు ఒక ఫ్యామిలీ లాగా ఒక గ్యాదర్ అయ్యి మనమే చేసుకుందాము, ఒక టీమును ఫామ్ చేసుకుందామని చెప్పేసి ఏంటిది ఆ దిశగా మేము ప్రయాణిస్తున్నాము. ఒకసారి మీరు కూడా ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఇక్కడ మాట్లాడే సమయం కాదు. ఎవరి టీములు వాళ్ళ పర్సనల్గా కలిసి ఏంటిది కొంచెం డెప్త్గా కొంచెం ఆలోచన చేసి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము. అయితే శ్రీనివాస్ రెడ్డి సార్ గురించి ఒకటే మాట చెప్పేసి బంద్ చేస్తా. అయితే ఇన్ని నెలల చరిత్రలో నాకు కావాల్సింది ఏంటంటే ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ విషయంలో చాలా డబ్బులు కట్టి కూడా చాలా కంపెనీలు సతాయిస్తుంటే రిజిస్ట్రేషన్ కాక ఫామ్ సెటిల్ ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా ఏంటిది నా కస్టమర్లు అయితే నా స్వయంగా కొంచెం సగం పేమెంట్ కట్టినా కూడా రిజిస్ట్రేషన్ చేసి నాకు చేతికి అందించిన ఘనత మాత్రం శ్రీనివాసరెడ్డి సార్ దక్కింది. అది ఈ విషయంలో మాత్రమే హార్ట్ఫుల్గా సార్ నేను థ్యాంక్స్.